ఇదైతే ఈరోజు జరుగుతున్న ఒక సుదినంగా చూసుకోవాలి. ఆ అమరావతి రైతులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైతే ప్రధాన మంత్రి చేతుల మీద ఇక్కడ శంకుస్థాపన జరిగిందో ఆ ప్రదేశానికి మంత్రి నారాయణ కూడా చేరుకున్నారు. మరిసేపట్లో ముఖ్యమంత్రి కూడా ఇక్కడ చేరుకుంటారు. సార్, ఓవరాల్‌గా చాలా ఏళ్ల తర్వాత ఒక చట్టబద్ధత కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా చూస్తారు? ఈరోజు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి ఒక పండగ అండి. ఎంతో ఆనందంగా ఉండారు. అదేవిధంగా ఈ గ్రామాల్లో ఉన్న 29 గ్రామాల్లో రైతులైతే వాళ్ళు ఒక దీపావళి పండుగ చేసుకుంటున్నారు. అందుకని ఈరోజు అందరూ సాయంకాలం దీపావళి వెలిగిస్తామని యాక్చువల్గా అందరూ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 1 గంటకి రాజ్యసభలో పెట్టేది బిల్ పాస్ కాగానే రైతులతో ఆనందాన్ని పంచుకోవాలని ఉద్దరనాయపాలెంలో ఎక్కడైతే ఆ రోజు శంకుస్థాపన చేశారో, భారత ప్రధాని యొక్క ప్రజెన్స్లో చేశారో వారి చేతుల మీద అక్కడికి వచ్చి రైతు సోదరులందరితో ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి ఈరోజు కూడా నారా లోకేష్ కూడా ప్రధానమంత్రిని కలవడం జరుగుతోంది. ఆల్మోస్ట్ అక్కడ కూడా ఈరోజు సాయంత్రం ఉత్సవాలు చేయాలని నిర్ణయించారు. కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్ చాలా క్లియర్గా చెప్తారు, మావిగాన్ లాంటి ప్రదేశాల్లోనే ముందుకు వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? అది కాదండి, 2014-19లో అసెంబ్లీలో గుంటూరు విజయవాడ మధ్య క్యాపిటల్ సిటీ 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీలో చేతులు ఎత్తిన వ్యక్తి, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వ్యక్తి ప్రభుత్వం మారంగానే 3 ముక్కలు ఆటాడి 3 ప్లేస్ అన్నాడు. నిన్న పార్లమెంట్లో దిగువ సభలు అయిపోతున్నాయని ఆయనకి తెలుసు, మెజారిటీ ఉందని. ఇవాళ రాజ్యసభలో అయిపోతుంది తెలిసి మావిగైనా మళ్ళా ఇంకొక 3 ప్లేసులు ప్రపోజ్ చేస్తున్నారంటే నిజంగా అంటే ఆయనకి సైకాట్రిక్గా ప్రాపర్గా ఉండాడా లేదనేది అందరూ ఆలోచించాలి. ఎందుకంటే అది ఒక దురుద్దేశంతో చేసింది. ప్రజలు ఆనందంగా ఉండారు, ప్రజలు అయిపోతుందని ఆనందంగా ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజలు వీళ్ళని ఆనందం లేకుండా చేయాలని ఒక సైకో మెంటాలిటీతో ఈ 3 తీసుకొచ్చారు. రాష్ట్రంలో అందరూ అంటున్నారు ఆడ అయిపోతుంది, ఆనందపడిపోయేటప్పుడు ఆనందాన్ని చెడగొట్టాలనేదే సైకో లక్షణం. దాంతోనే చేశారు. కానీ ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇదే పని చేస్తే ఆ 11 సీట్లు 0 అవుతాయి. సార్, అమరావతిలో చాలా వరకు ఆయన చాలా సుదీర్ఘమైన దీంట్లో మాట్లాడుతూ చాలా అవినీతికి జరుగుతోంది అనేది, పెద్ద ఎత్తున కూడా ఎక్కడో ఢిల్లీలో జరగాల్సిన దానికంటే కూడా పెద్ద ఎత్తున అమరావతి జరుగుతుంది, ఇది డైవర్ట్ చేయడానికే జరుగుతోంది, ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు అనేది జగన్ మాట్లాడుతున్నారు. నిన్న ప్రజల యొక్క ఆనందాన్ని చెడగొట్టాలని సైకో మెంటాలిటీ. ఎందుకంటే జిఎస్టీ లేదన్నాడు, జిఎస్టీ ఎగ్జామ్షన్ రోడ్లకు కానీ, లేఅవుట్స్ రోడ్స్ కానీ, ట్రంక్ రోడ్స్ కానీ, అధికార భవనాలకు కానీ అన్నిటికీ జిఎస్టీ ఉందండి. జిఎస్టీ ఎగ్జామ్షన్ ఎక్కడ వెళ్ళదండి. అది ఒక్కడే మీకు చెప్పేస్తున్నాను. అట్లా ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఢిల్లీకి ఎంత ఖర్చు అయిందో కరెక్ట్గా తీసుకోవాలా, నోటికి వచ్చింది చెప్తే కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అది కేవలం ప్రజల ఆనందాన్ని, అంటే పార్లమెంట్లో అయిపోతుంది, బిల్లు అయిపోతుంది అనే ఆనందాన్ని చెడగొట్టాలని ఒక సైకో మెంటాలితోనే ఆయన కావాలని ప్రెస్ మీట్. ఎవరు ప్రెస్ మీట్ పెట్టండి, ఆడేం జరుగుతుందో చూస్తారు. ఆ టైంలో ఆడేం జరుగుతుంది వాళ్ళ మెంబర్లకు గైడ్ చేయాలా. అది పోయి అదే టైంలో ప్రెస్ మీట్ పెడుతున్నారంటే సైకో మెంటాలిటీ తప్పితే ఇంకేం కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుందా ఈ సంబరాలు? ఎన్ని రోజులు జరగబోతున్నారు, ఏంటి ప్లాన్? ఖచ్చితంగానండి, నిన్న వచ్చిన దానికే స్వీట్లు పంచుకున్నారు. ఈరోజు ఇది అయిపోతే రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది ప్రజలు యాక్చువల్గా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. సార్, థ్యాంక్ యూ సార్. సో నారాయణ క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ దిశలో రైతులు కూడా, ఇక్కడ కొంతమంది రైతులు కూడా మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏ విధంగా చూస్తారు బాబాయ్? చాలా కాలంగా మీరు పడ్డ శ్రమలు, మీరు చేసిన త్యాగాలు, మీరు చేసిన 30,000 ఎకరాల త్యాగం ఈరోజు ఒక రూపురేఖలకి రాబోతుంది, ఒక చట్టబద్ధత రాబోతుంది అని అనుకుంటున్నారా? 100% అండి. ఎందుకంటే మాకు పూర్తి నమ్మకం ఉంది. బాబు గారు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా మోడీ గారు వచ్చినప్పుడు మేము మాతోటి ముఖాముఖిగా మాట్లాడితే మాకు ముందుగా చట్టం చేయాలని కోరామండి. ఆ కోరిన మీదటనే బాబు గారు మాకు ఇచ్చిన మాట ప్రకారంగా నెరవేరుతుందండి. మాకు ఒక పండగ వాతావరణం అండి. ఒక అమరావతి రైతుగా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి అండి. ఇప్పుడు ఏదైనా కానీ అమరావతి ఏకైక రాజధానిగా చట్టం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా హ్యాపీగా ఉందండి. నిన్న మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో అమరావతి రైతులకి ఏదో సానుభూతి తెలియజేసినట్టు మాట్లాడుతున్నారండి. ఆ సానుభూతి అంతా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండే 5 సంవత్సరాలు ఏమైందండి? మాకు ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వలేదు కదండి. 2 సంవత్సరాలు కోర్టు చెప్పినా ఇవ్వలేదు కదండి. రైతులను ఎన్ని బాధలు పెట్టారండి.
ఎన్ని కేసులు పెట్టారు, మహిళలను డొక్కల్లో తన్నారా, జుట్టు పట్టుకొని ఈడ్చారా, కేసులే పెట్టారా, అమరావతిని ధ్వంసం చేశారండి. చెప్పాలంటే అమరావతిని ముంచాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారండి. న్యాయం మా వైపున ఉంది కాబట్టి, న్యాయం ధర్మం మా వైపున ఉంది కాబట్టి చట్టం చేయడం వలన మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. ఏదైనా కానీ బాబు గారికి, మోడీ గారికి, ఈ పవన్ కళ్యాణ్ గారికి అమరావతి రైతుల తరఫున ధన్యవాదాలండి. సో ఏదైతే ఈరోజు మనం చూస్తున్నామో అప్పుడు 2014లో సెప్టెంబర్ 1వ తారీఖున ఆ, మోడీ వచ్చిన తర్వాత ఇదే ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన శిలాఫలకాన్ని ఇక్కడ వేశారు. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ పవిత్ర మట్టి నుంచి పవిత్ర నీళ్ళని తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో పెట్టే ప్రయత్నం చేశారు. సో దీన్ని అన్నిటిని కూడా ఇక్కడికి ఉంచి దాన్ని మరోసారి ఇక్కడికి చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చే ప్రయత్నం ఏం చేస్తారు. దాన్ని చాలా కాలంగా దీన్ని అలాగే గుర్తుగా ఇక్కడ పెట్టారు. తిరిగి అమరావతి నిర్మాణం కోసం దీన్ని వాడాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యవహారాన్ని నడుపుతూ వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. బట్ ఏదేమైనా దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు 1 గంట తర్వాత రాజ్యసభలో పూర్తిగా కూడా దీనికి సంబంధించిన అమరావతి బిల్లుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఏకం కాబోతుంది, క్లియర్గా అవుతుంది. సో దీంతో ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు లేకపోతే రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ అందరికీ సంబంధించిన మొత్తం కూడా ఈరోజు రైతులు కావచ్చు, ఇందాకనే వెంకయ్యపాలెంలో అక్కడ రైతులు చంద్రబాబుకి పాలాభిషేకం చేయడం చూసాం. మరోవైపు ఇప్పుడు జరుగుతున్న విషయంలో సాయంత్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున దీపాలు వెలిగించాలని ఒక నిర్ణయానికి యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 5 కోట్ల మంది ఇక్కడికి వచ్చారు. ఆ దిశగా అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో.